హాయ్, వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్. ఈ క్లాస్ ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 2లోని M2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1 ఫస్ట్ మోడల్కి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మరి మీరు గమనిస్తే ఈ యొక్క ప్రాబ్లం అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లం. మరి ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ లీనియర్ డిఈ ఇన్ వై అని, అదేవిధంగా సెకండ్ వన్ ఏంటంటే లీనియర్ డిఈ ఇన్ ఎక్స్ అని. ఓకేనా? ఎస్. మరి ఈ ప్రాబ్లం అనేది లీనియర్ డిఈ ఇన్ వైనా ఎక్స్ అని ఎట్లా గుర్తుపట్టాలి చూడండి. ఎక్స్ వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ వై అని, వై వేరియబుల్స్ ఎక్కువగా ఉంటే అది లీనియర్ ఇన్ ఎక్స్ అని. చూడండి, ఎక్స్ 1 time 2 times 3 times 4 times ఉంది. ఎక్స్ వేరియబుల్, దట్ ఈస్ ఎ ఫంక్షన్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ 4 times ఉంది. అవునా? వై ఎన్నిసార్లు ఉంది సార్? వై 1 time ఉంది సార్. ఇక్కడ వై, ఇక్కడ ఎక్స్ ఉంది కదా అంటే అది వేరియబుల్ కాదు, అది ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. అది డివై బై డిఎక్స్ అంటాం, అంటే వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. కాబట్టి సో ఫస్ట్ ఆర్డర్ అంటాం. సో దాని యొక్క పవరే ఏమవుతుంది? డిగ్రీ అంటాం. సో కాబట్టి ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ అని చెప్పచ్చు. కాబట్టి అది వేరియబుల్ కాదు అని చెప్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పాలి, ఎక్స్లో ఎక్కువగా ఉన్నాయి కదా, అది లీనియర్ ఇన్ వై అని. మరి లీనియర్ ఇన్ వై అంటే వర్కింగ్ రూల్ ఏంటి సార్ అంటే, ఇచ్చిన ఈక్వేషన్ని ఇలా మార్చుకోవాలి. డివై బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, ఇలా మార్చుకోవాలి. దీని తర్వాత పి ఆఫ్ ఎక్స్ని క్యూ ఆఫ్ ఎక్స్ని కనుక్కుంటాం. వేర్ పి ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ ఆర్ కాన్స్టెంట్స్. ఎక్స్లో అయినా ఉండొచ్చు, అదేవిధంగా కాన్స్టెంట్స్ అయినా ఉండొచ్చు. సో దాని తర్వాత ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ మనం ఇంటెగ్రల్ పి ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కున్నాక దాని తర్వాత ఈ పవర్ని అప్లై చేస్తాం. సో నెక్స్ట్ మన గివెన్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ ఏంటంటే, ఇది లీనియర్ ఇన్ వై కాబట్టి y into if is equal to integral q of x into if into dx plus c, where c is integral constant. This is the working rule to solve a linear DE in y. Okay, so ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ DE is into x into x minus 1 into dy by dx minus y is equal to x square into x minus 1 whole square. Yes, ఫస్ట్ స్టెప్ని ఫాలో అవుతున్నా. ఏంటి? dy by dx కోఎఫిషియంట్ ఉండకూడదు పక్కన. లెఫ్ట్ సైడ్లో ఏం ఉండకూడదు అంటే, ఇక్కడ x ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఉంది, అది ఉండకూడదు. అది ఉండకూడదు అంటే డివైడ్ చేయాలి దాంతో. కాబట్టి సో dividing with x into x minus 1 on both sides. x into x minus 1 డివైడ్ చేస్తున్నా ప్రతి ఒక్క టర్మ్ని. x into x minus 1 by x into x minus 1 రెండు క్యాన్సిల్ అయిపోతే x కూడా క్యాన్సిల్, మొత్తం అవుతాయి క్యాన్సిల్ అయిపోతుంది. సో పక్కనే dy by dx ఉంటుంది. మైనస్ 1 by x వేరియబుల్స్ అంటే నేను చోట రాస్తున్నాను. సో x into x minus 1 పక్కనే y ఉంది ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై x into x minus 1. ఓకే, మీరు గమనిస్తే ఇక్కడ ఒక x minus 1 క్యాన్సిల్ అవుతుంది. సో మిగిలింది ఏంటంటే dy by dx minus 1 by x into x minus 1 into y is equal to, ఇంకా న్యూమరేటర్లో x ఉంటుంది, ఇంకా x minus 1. ఎస్, ఈ డినామినేటర్లు అన్ని క్యాన్సిల్ అయ్యి. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ లీనియర్ డి ఇన్ వై అవుతుంది. ఎందుకంటే dy by dx p of x into y is equal to q of x.
ఈ ఫస్ట్ ఫామ్ లాగా వచ్చింది వేర్ పీ ఆఫ్ ఎక్స్ అండ్ క్యూ ఆఫ్ ఎక్స్ కంటైన్స్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఓకేనా? ఎస్. కాబట్టి ఆ మెథడ్ పేరు రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై. మరి స్టాండర్డ్ ఫామ్ ఏంటి? కంపేరింగ్ the above equation with దేంతో కంపేర్ చేస్తున్నా? dy by dx plus p of x into y is equal to q of x weekend. p of x అంటే y కోఎఫిషియంట్, q of x అంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేది. ఎస్. సో p of x is equal to -1 by x into x minus 1. అదేవిధంగా q of x అంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేది q of x is equal to x into x minus 1. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఐఎఫ్ని కనుక్కోవాలి. ఐఎఫ్కి ఫార్ములా ఏంటి? ఇంటెగ్రల్ p of x dx, ఈ పవర్. సో ఫస్ట్ ఇంటెగ్రల్ p of x dxని కనుక్కోవాలి. చూడండి, ఇంటెగ్రల్ p of x into dx is equal to ఇంటెగ్రల్ -1 by x into x minus 1 dx. ఎస్. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. యాక్చువల్గా ఎలా చేస్తారంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఉపయోగించి చేయాలి. a by x ప్లస్ b by x minus 1, ఏబిని కనుక్కొని మళ్ళీ అందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రేషన్ చేస్తారు. అదంతా లెంతీ ప్రాసెస్. ఒక చిన్న లాజిక్ని అప్లై చేస్తాను. ఇక్కడ మైనస్ని అవుట్ సైడ్లో రాయండి. మైనస్ వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది ఇక్కడ. మరి చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నా అంటే నేను 1/x -1 by x minus 1గా రాస్తున్నాను. ఎలా రాస్తున్నారు? ఎందుకు రాస్తున్నారు? దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఇది వస్తుంది. ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, స్ప్లిట్ చేసి ఇంటిగ్రేషన్ చేయొచ్చు. దీన్ని అరేంజ్ చేస్తే ఇది వస్తుంది. ఏమో చూడు, దీనికి ఎల్సిఎం ఏంటి? x into x minus 1 క్రాస్ మల్టిప్లై చేయి. 1 into x minus 1 x minus 1 మైనస్ 1 into x అంటే x మైనస్ x ప్లస్ x క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? -1 by x into x minus 1. ఇదే కదా వచ్చింది. ఎస్. కాబట్టి సో ఇది లాజిక్ అన్నమాట. అదే ఈ మైనస్ అవుట్ సైడ్లో రాసామనుకోండి రాదు. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటెగ్రల్ 1/x dx మైనస్ ఉంది సార్ ఇక్కడ 1/x minus 1 into dx. డైరెక్ట్గా ఒకటే ఒక ఫార్ములా. ఇంటెగ్రల్ 1/x dx ఏమవుతుందంటే log x అవుతుంది. ఓకేనా? 1/xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? log x. డైరెక్ట్ ఫార్ములా. అదేవిధంగా ఇది కూడా అదే ఫార్ములాని. అయితే ఏమంటే ఎక్స్ బదులు x minus 1 ఉంది. దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటామో దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి డినోమినేటర్లో వేయాలి. లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x. మళ్ళీ దేని ఎక్స్ అనుకున్నాం? x minus 1. దాన్ని డిఫరెన్షియేషన్ ఎక్స్కి డెరివేటివ్ 1కి 0, అది డినోమినేటర్లో వేయాలి. అంటే 1/1. 1 minus 0 అంటే 1 కదా. ఎస్. అంటే ఆ 1 వేసినా వేయకపోయినా ఒకటే డినోమినేటర్. అదే 2x minus 1 ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇలా ఉంది. లాగ్ ఎక్స్కి 1/x. మళ్ళీ దేని x అనుకున్నావు? 2x minus 1. దానికి డెరివేటివ్ 2x టు కాన్స్టెంట్ 0, అప్పుడు అది డినోమినేటర్లో 1/2. ఓకేనా? పుట్ x కోఎఫిషియంట్ ఇన్ డినోమినేటర్. ఎస్. కాబట్టి ఇక్కడ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, కాన్స్టెంట్ 0 కాబట్టి ఆ 1 ఉన్నా ఉంటే లేకున్నా ఉంటే. ఎస్. సో అగైన్ దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ log a minus log b అవుద్ది. అంటే log a by b. సో చూడండి ఇక్కడ నోట్ చేసిన. సో log a minus log b ఇలా ఉంది. దీన్ని log of a by b రాసుకోవచ్చు. అదే log a plus log b అంటే log a into b అవుతుంది. ఎస్. కాబట్టి ఇక్కడ log a minus log b log a by b అవుతుంది. ఓకేనా? ఎస్. ఇది ఇంటెగ్రల్ p of x into dx. ఇది a, ఇది b అని. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x into dx. సో ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇందాకే కనుక్కున్నాం log of x by x minus 1. హియర్ వీ హ్యావ్ అనదర్ ఫార్ములా. సో ఈ పవర్ ఎప్పుడైనా
లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, ఈ లాగ్ క్యాన్సిల్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములా, లాగర్థంలో ఒక ఫార్ములా. ఈ లాగ్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఇదే ఐఎఫ్. ఓకే, ఎస్. మరి నెక్స్ట్ మన ప్రాబ్లానికి జనరల్ సొల్యూషన్ని కనుక్కోవాలి. ఎస్, మరి చూద్దాం. సో జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి, దేర్ ఫోర్ జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి. గివెన్ డి ఇస్ ఫార్ములా ఏంటి? ఇది లీనియర్ ఇన్ వై కదా, సో వై ఇంటూ ఐఎఫ్ వస్తుంది. స్టార్టింగ్లో అంతా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చాను, గుర్తుంచుకోవాలి. ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎఫ్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. ఓకే, ఎస్. వై ఇంటూ ఐఎఫ్ అంటే ఏంటి సార్? ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1. ఇంటెగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి సార్? మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేది ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. ఐఎఫ్ అంటే ఏంటి? మళ్ళీ ఎక్స్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ పక్కనే డిఎక్స్ ఉంటుంది ప్లస్ సి. ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్, మల్టిప్లైర్లో ఉంది, డివిజన్లో ఉంది. ఎస్. సో ఫైనల్గా సో ఎక్స్ ఇంటూ వై అయినా వై ఇంటూ ఎక్స్ అయినా ఒకటే ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మల్టిప్లై చేయాలిగా. ఎస్. సో ఎక్స్ వై బై ఎక్స్ మైనస్ 1, ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 ఇంటెగ్రల్ ఎక్స్పోనెంట్ డిఎక్స్ ఎక్స్పోనెంట్ ప్లస్ 1 ఎన్ ప్లస్ 1 పవర్లో 2 ఉంది, దానికి ఒకటి యాడ్ చేయి అంతే. సో దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ డి అని చెప్పచ్చు. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి.